హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ 'ఎత్తు పై ఎత్తు'. ఈ కథను రాసిన వారు శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. మరాఠా దేశపు రాజనర్తకికి కాలు బెణికింది. 10 రోజులుగా ఆమె ఆస్థానానికి రావటం లేదు. రాజవైద్యుడి మందులు పట్టు ఇవ్వడం లేదు. రోజంతా రాజరికపు పనిభారంతో సతమతమయ్యే రాజుగారు సాయంత్రం ఆమె నాట్యం చూసి సేద తీరుతూ ఉండేవాడు. దైనందిన కార్యక్రమంలో ఎంత చిన్న మార్పు వచ్చినా తేడా వచ్చినా ఆయనకు మనశ్శాంతి దూరం అవుతుంది. క్రమంగా రాజుగారు రాజ్యకార్యాలపైన దృష్టి నిలపలేకపోవడం చూసి మంత్రి కలవరపడ్డాడు. రాజుగారు అంతగా రాజనర్తకి నాట్యానికి బానిస కావటం ఆయన్ను ఆశ్చర్యపరిచింది. మంత్రి రాజనర్తకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది స్వయంగా తెలుసుకుందామని ఆమె మందిరానికి బయలుదేరాడు. ఆయన మందిరంలోకి అడుగు పెడుతుండగానే లోపల నుంచి మాటలు వినిపించి గుమ్మంలోనే ఆగిపోయాడు. రాజనర్తకి ఆమె తల్లితో, చూసావా అమ్మ, కాలు బెణికింది అనే వంకతో 10 రోజుల పాటు నాట్యం మానేస్తే రాజుగారికి నా విలువ బాగా తెలిసొచ్చింది. నాకు అందిన సమాచారం ప్రకారం రాజుగారు ఈరోజు కూడా సభకు వెళ్లకుండా తన విశ్రాంతి మందిరంలోనే ఉండిపోయారు. మరొక వారం రోజుల పాటు ఇలా ఇంట ఉన్నానంటే నేను అడిగినది తప్పక ఇచ్చి తీరతారు. చెప్పా కదా, నాకు ఒక చిన్న సంస్థానానికి జమీందారిని కావాలని ఉన్నది అంటున్నది. అందుకు నర్తకి తల్లి, ఏమోనే అమ్మాయి, నేను వయసులో ఉండగా అక్కడ ఇక్కడ రాజస్థానాల్లో నాట్యం చేసిన దాన్ని. మెచ్చి ప్రభువులు ఏది ఇస్తే అదే తీసుకునేదాన్ని, సంతోషించేదాన్ని. నేనే కాదు, చాలామంది నాట్యగతలు అలాగే చేసేవారు. మా తరం గడిచిపోయింది. మీ తరం వాళ్లకు కళ మీది కంటే ధన కనకాల మీద ఎక్కువ ప్రీతిలాగా ఉంది అంటూ ఉసూరుమన్నది. ఆ మాటలు విన్న మంత్రి సంగతి గ్రహించి అటు నుంచి అటే వెనుదిరిగి రాజుగారి విశ్రాంతి మందిరానికి వెళ్ళి, మహారాజా, రాజనర్తకిని పరిశీలించిన వైద్యులు ఆమె కనీసం మరి 2-3 వారాల పాటు నాట్యం చేయగల స్థితిలో ఉండదని చెబుతున్నారు. అందుకే సాయం వేళల్లో మీ ఆనందానికి, మానసిక ఉల్లాసానికి మరొక ఏర్పాటు చేశాను అంటూ గదిలోకి వెళ్ళి ఒక మూలను చదరంగం మల్ల తెచ్చి ఆయన ముందుంచాడు. ఈ ఆట నాకు చేత కాదు కదా అన్నాడు రాజు నిరుత్సాహంగా. నేను నేర్పుతాను మహారాజా, ప్రయత్నిస్తే నేర్పలేని విద్య ఏముంటుంది? మీ వంటి మహారాజులు ఆడవలసిన ఆట ఇది. ఎత్తులు పై ఎత్తులు, మనిషి మీదకు మరింత శక్తి వన్నే తెచ్చే ఆట ఇది అంటూ మంత్రి రాజుగారికి ఆసక్తికరంగా చదరంగం ఆటలోని మెళకువలన్నీ వివరించాడు. 4 రోజులు గడిచేసరికి రాజుగారికి ఈ చదరంగం ఆట ఒక అద్భుతం అనిపించింది. మరొక వారం తిరిగేసరికి ఆయనే మంత్రితో, రండి రండి మహామంత్రి, ఒక ఎత్తు వేద్దాం అంటూ చదరంగం బల్ల ముందు కూర్చోసాగాడు. ఇలా 1 రోజులు గడిచిపోయినాయి. రాజుగారు ఒకనాడు మంత్రితో, మహామంత్రి, రోజంతా రాజ్యకార్యాలతో సతమతమవుతూ సాయం సమయాల్లో మెదడు పదునెక్కిచ్చే ఇలాంటి చదరంగం ఆడుకునే మనకు ఆ నర్తకి బెడద ఎందుకు? ఆమెకు తగిన బహుమానం ఇచ్చి ఆస్థానం నుంచి పంపేయండి అన్నాడు. ఈ సంగతి విన్న రాజనర్తకి తల్లి విచారంగా కూతురుతో, నేను ముందే హెచ్చరించాను. ఎంతో గౌరవంగా బతికే ఈ రాజాస్థానం విడిచి మరేదైనా రాజాస్థానంలో నర్తకి పదవి కోసం వెతుక్కోవాలి. ఈ దుర్దశకు కారణం నీ పౌరమోతనం అన్నది. కథ సమాప్తం. రెండవ కథ స్వామి ద్రోహి మిత్రద్రోహి. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ ఎన్ శివనాగేశ్వరరావు గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ నక్కలు, గుడ్లగోబులు, భూత ప్రేతాలు సంచరించే ఈ శ్మశానంలో నువ్వు పడుతూ ఉన్న శ్రమ చూస్తూ ఉంటే జాలి కలుగుతున్నది. లోకంలో స్వామి ద్రోహులకు, మిత్రద్రోహులకు కొదవలేదు. నువ్వు అలాంటి వాళ్ళ చేతిలో కీలుబొమ్మవై ఇలా ఎక్కడ్ల పాలయ్యావేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఆ ద్రోహుల వలన నయవంచన ఎలా ఉంటుందో నీకు తెలిసేందుకు గాను ఉదాహరణగా ఒక స్వామి ద్రోహి, మిత్రద్రోహి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. స్వర్ణముఖి రాజ్యం రాజు ధర్మపాలుడు. ఆయనకు మహావీరుడు అన్న ఖ్యాతి ఉండేది. ఆయన సేనాధిపతి నాగభైరవుడు గోముఖ వ్యాఘ్రం లాంటివాడు.
నయవంచనలో ఆయనను అందవేసిన చెయ్యి. అతను రాజు పట్ల ఎంతో వినయ విధేయతలు నటిస్తూ సింహాసనం ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయసాగాడు. రాజు ధర్మపాలుడికి తన సేనాధిపతి నాగభైరవుడి పన్నాగాలు, స్వామిద్రోహం తలపెడుతున్న సంగతి ఏమాత్రం తెలియదు. నాగభైరవుడు అదను చూసి కొంతమంది రాజోద్యోగులకు ధనాశ చూపి తన వైపు తిప్పుకుని రాజు రాణీలతో పాటు యువరాజైన శశిసేనుని కూడా చెరసాలలో బంధించాడు. ముగ్గురిని వేర్వేరు చెరసాలలో ఉంచి దిట్టమైన కాపలా ఏర్పాటు చేసి తను స్వర్ణముఖి రాజ్యానికి రాజునై సింహాసనం అధిష్ఠించాడు. అయితే రాజు బందీగా ఉన్న చెరసాలలో ఒక రహస్య సొరంగ మార్గం ఉన్నది. ఆ సంగతి నాగభైరవుడికి తెలియదు. రాజు ఆ సొరంగ మార్గం గుండా తప్పించుకుని ఒక అడవి చేరాడు. రాజు ఆ అడవి మార్గాన్న పోతూ ఉండగా శిఖముఖి అనే దొంగ గుర్రం మీద వచ్చి ఆయనను అట్టకాయించి, నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ ఒలిచి ఇక్కడ పెట్టు అని గదమాయించాడు. ధర్మపాలుడు మారు మాట్లాడకుండా తన ఆభరణాలన్నీ తీసి మూటగట్టి శిఖముఖికి అందించి ముందుకు సాగబోయాడు. శిఖముఖి ఆయనను ఆపి, చూడబోతే గొప్పవాడిలా కనిపిస్తున్నావు. నీ దేహదారుఢ్యం చూస్తే నన్ను ఎదిరించగలవాడిలాగా ఉన్నావు. అయినా కిక్కురు మనకుండా నీ ఆభరణాలు అన్నీ ఇచ్చేశావు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అందుకు ధర్మపాలుడు, నా పేరు ధర్మపాలుడు, స్వర్ణముఖి దేశానికి రాజును అని చెప్పి తన సేనాధిపతి చేసిన స్వామిద్రోహం గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆ స్వామిద్రోహి కన్నా ఎదురుగా వచ్చి భయపెట్టి దొంగతనం చేస్తున్న నువ్వే నయమనిపించావు. అందువల్లనే నిన్ను ఎదిరించగలిగి ఉండి కూడా నేను నా ఆభరణాలన్నీ ఇచ్చేశాను అన్నాడు. ఆ మాటలు వింటూనే శిఖముఖి గుర్రం దిగి ఆభరణాల మూట ధర్మపాలుడి పాదాల ముందు పెట్టి, క్షమించండి మహారాజా, తమరు నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడటం. నా దగ్గర మెరికల్ లాంటి 25 మంది దారిదోపిడీగాళ్ళు ఉన్నారు. అందరూ గొప్ప విలుకాళ్ళు. మీరు ఆజ్ఞాపిస్తే వచ్చి ఆ నాగభైరవుని హతమార్చగలం అన్నాడు. చాలా సంతోషం, అవసరం కలిగినప్పుడు వస్తాను, అలాగే సహాయపడదు గాని అని ధర్మపాలుడు ముందుకు సాగాడు. ఆయన అడవిలో మరికొంత దూరం వెళ్ళేసరికి అగ్నినీత్రుడు అనే రాక్షసుడు ఒక చెట్టుకు చేరగిలబడి కూర్చుని కూరలు తిరిగిన పెద్ద అడవి పందిని తినబోతున్నాడు. అది కర్ణ కఠోరంగా అరుస్తున్నది. రాజు అది చూసి తల పక్కకు తిప్పుకుని ముందుకు నడవబోయాడు. అది గమనించిన రాక్షసుడు, మానవా, నన్ను చూసి కూడా నిర్భయంగా ముందుకు పోబోతున్నావు అంటూ లేచి రాజును ఎడం చేత్తో అందిపుచ్చుకున్నాడు. ధర్మపాలుడు ఏమాత్రం భయపడలేదు. అది చూసిన రాక్షసుడు ఆశ్చర్యపోతూ, ప్రాణభయం లేని మనిషిని ఇదే చూడటం, నువ్వు ఎవరివి అని అడిగాడు. నేను స్వర్ణముఖి అనే దేశానికి రాజు ధర్మపాలుండి అని రాక్షసుడికి జరిగిందంతా చెప్పి, రాజైన వాటికి ప్రాణభయం ఉండకూడదు అన్నాడు. రాక్షసుడు రాజును నేల మీదకి దించి, నీలో నిజమైన రాజలక్షణాలు ఉన్నవి, నీతో పాటు నగరానికి వచ్చి ఆ ద్రోహైన సేనాధిపతిని కాల రాసేస్తాను అన్నాడు. అవసరం కలిగినప్పుడు నీ సాయం కోరతాను అని ధర్మపాలుడు ముందుకు నడిచాడు. వారం రోజుల తర్వాత ధర్మపాలుడు పొరుగు రాజ్యమైన వైశాలిని చేరాడు. స్వర్ణముఖి రాజ్యానికి వైశాలిని రాజ్యానికి తరతరాల నుంచి శత్రుత్వం ఉన్నది. ధర్మపాలుడు వైశాలిని రాజైన సుచరితుడిని కలుసుకుని జరిగిందంతా చెప్పి, తిరిగి నేను సింహాసనం అధిష్ఠించేందుకు సహాయపడగలవా అని అడిగాడు. దానికి సుచరితుడు, ధర్మపాల, ఆజన్మ శత్రువు అయినా సరే ఆపదలో ఉన్నప్పుడు సహాయపడడం ధర్మమని నా నమ్మకం. నేను సైన్యం సమేతంగా నీ వెంట వస్తాను అన్నాడు. ధర్మపాలుడు పెద్ద సైనిక బలంతో పోయి స్వర్ణముఖి నగరాన్ని ముట్టడించాడు. నాగభైరవుడికి ధర్మపాలుడికి మధ్య భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. నాగభైరవుడు గాయపడి ఓడిపోయి ధర్మపాలుడి చేత చెరసాలలో బంధించబడ్డాడు. రాణి, యువరాజు బంధవిముక్తులయ్యారు. సింహాసనం అధిష్ఠించిన వెంటనే ధర్మపాలుడు అడవిలో ఉన్న దొంగ శిఖముఖిని పిలిపించి, నువ్వు దారిదోపిడీలు చేస్తూ ప్రజలకు ప్రాణహాని, ధన నష్టం కలిగిస్తున్నావు. నీ అనుచరులతో సహా వెంటనే లొంగిపో. అలా కాకపోతే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది అన్నాడు. రాజు అన్న మాటలకు శిఖముఖి నొచ్చుకుని ఏదో చెప్పబోయాడు. కానీ ధర్మపాలుడు తీవ్రమైన స్వరంతో, నువ్వు వెంటనే అడవికి పోయి నీ అనుచరులతో తిరిగి వచ్చి లొంగిపో, ఇది నా ఆజ్ఞ అన్నాడు. తర్వాత ధర్మపాలుడు స్వయంగా అడవికి వెళ్ళి రాక్షసుడు అగ్నినేత్రుడిని కలుసుకుని, అగ్నినేత్ర, నువ్వు ఈ ప్రాంతంలో ఉండటం వలన ప్రజలు ఇటువైపు రావడానికి భయపడుతున్నారు.
నువ్వు ఈ అడవి ప్రాంతాన్ని వదిలిపో అని చెప్పాడు. వదిలిపోకపోతే అంటూ రాక్షసుడు కళ్ళెర చేశాడు. ధర్మపాలుడు సర్రున వర నుంచి కత్తి దూశాడు. అది చూసి రాక్షసుడు మెచ్చుకోలుగా తలాడించి వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాక ధర్మపాలుడు వైశాలిని రాజైన సుచరితుడిపై యుద్ధం ప్రకటించి తన కొడుకు శశిసేనుడి నాయకత్వాన సైన్యాన్ని పంపాడు. శశిసేనుడు సుచరితుడిని అవలీలగా చేయించి అతన్ని బందీగా పట్టుకుని తిరిగి వచ్చి సింహాసన ఆసీనుడై ఉన్న తండ్రి ముందు నిలబెట్టాడు. సుచరితుడు ఎంతో బాధగా, మహారాజా, మీరు మన రాజ్యాల మధ్య ఉన్న పాత శత్రుత్వాన్ని ఇంకా మర్చిపోలేదన్నమాట అన్నాడు. అందుకు ధర్మపాలుడు నవ్వి, శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చడం మీ చేతిలోని పని. మీ ఏకైక పుత్రికి నిహారికను నా పుత్రుడు శశిశేఖరుడికి ఇచ్చి ఎందుకు వివాహం చేయకూడదు అన్నాడు. సుచరితుడు కొంచెంసేపు మౌనంగా ఊరుకుని ఆ తర్వాత అంగీకార సూచకంగా తల ఆడించాడు. ధర్మపాలుడు అతని చేతులకున్న సంఖ్యలను ఊడదీయవలసిందిగా భట్లు ఆజ్ఞయించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సేనాని నాగభైరవుడు రాజ్యకాంక్షతో తాను సేవిస్తున్న మహారాజుని చెరసాలలో పెట్టిన స్వామి ద్రోహి. మరి రాజు ధర్మపాలుడి సంగతి ఏమిటి? అతను రాజ్యాన్ని కోల్పోయి కష్టదశలో ఉన్నప్పుడు సాయం చేయవచ్చిన దొంగ రాక్షసుడి పట్టని కాక సైన్యంతో వచ్చి నాగభైరవుని సింహాసన భ్రష్టుని చేసి ధర్మపాలుని తిరిగి రాజుగా చేసిన సుచరితుడి పట్ల కూడా మిత్రద్రోహిగా ప్రవర్తించాడు. నాగభైరవుడు స్వామి ద్రోహి అయితే ధర్మపాలుడు మిత్రద్రోహి కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మపాలుడు దొంగను, రాక్షసుడిని, సుచరితుడిని కలుసుకున్నప్పుడు రాజ్యాన్ని ఏలే రాజు కాదు, ఒక సామాన్య పౌరుడు. ఆ తర్వాత రాజు అయ్యాక తన రాజ్య ప్రజలను దొంగల బారి నుంచి కాపాడవలసిన బాధ్యత ఆయనకున్నది. అందుకే దొంగను లొంగిపోమన్నాడు. ఇదే రాజనీతి రాక్షసుడికి కూడా వర్తిస్తుంది. ఇందులో మిత్రద్రోహం ఏమీ లేదు. ఇకపోతే రాజు సుచరితుడి నుంచి సైనిక సాయం పొంది ధర్మపాలుడు తిరిగి రాజ్యం గెలుచుకున్నాడు. ఇందువల్ల 10 మంది ఆయనను అసమర్థుడుగాను పౌరుషహీనుడుగాను భావించే ప్రమాదం ఉన్నది. అలాంటి అపవాదు రాకుండా ఉండేందుకు సుచరితుడిని ఓడించి తను వీరుణ్ణి అని రుజువు చేసుకున్నాడు. ఇది కూడా రాజనీతిలో ఒక భాగమే. ఇందులో మిత్రద్రోహం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ, విద్వాంసుడి ఎన్నిక. ఈ కథను రాసిన వారు శ్రీ చెల్లూరు సీతారాజేశ్వరరావు గారు. కళింగ దేశపు రాజుకు తన ఆస్థాన సంగీత విద్వాంసుడి పాట అంటే ప్రాణం. కానీ ఆ విద్వాంసుడు రామవర్మకు పిచ్చెత్తింది. మరొక విద్వాంసుడిని నియమించవలసి వచ్చింది. దేశంలో ఉన్న సంగీత విద్వాంసులలో రత్నపాలుడు గట్టివాడు. మంత్రి అతనితో పాటు మరికొంతమంది విద్వాంసుల సంగీతాన్ని రాజుకు వినిపించాడు. రాజుకు ఎవరి సంగీతమూ నచ్చలేదు. రామవర్మ పాటలాగా లేదు అని రాజు ఇతర దేశాలలో ఉన్న విద్వాంసులను పిలిపించమన్నాడు. దేశం గొడ్డుపోయినట్టు పొరుగు దేశాల వాళ్లను ఆస్థాన సంగీత విద్వాంసుల ఎన్నికకు పిలవడం ఏమిటి అని కులవులో వాళ్ళు బాధపడ్డారు. కానీ మంత్రి పొరుగు దేశాల వాళ్లను పాడటానికి పిలిపించాడు. అయితే వారికి ముందే డబ్బు ఇచ్చేసి మీరు మరీ తన్మయిలే పాడితే రాజు ఏం చేస్తాడో మాత్రం చెప్పలేదు, జాగ్రత్త అని హెచ్చరించాడు. వారి సంగీతం విన్న మీదట రాజుకి రత్నపాలుడి సంగీతమే బాగున్నదని అతన్నే ఆస్థాన విద్వాంసుడుగా నియమించాడు. కథ సమాప్తం. 4వ కథ, వింత ఎముక. ఈ కథను రాసిన వారు శ్రీ కె ఉమామహేశ్వరరావు గారు. పూర్వం సువర్ణ దేశాన్ని సుచంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన తన 50 సంవత్సరాల రాజ్య పాలనలో పరిసర దేశాలన్నిటినూ జయించి తన రాజ్యంలో కలుపుకున్న ఆయనకు ఇంకా రాజ్యదాహం తీరనే లేదు. ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు. తన దేశపు ఉత్తర సరిహద్దున ఉన్న కొండలలో వేటాడుతూ ఆయన ఒక లేడీ వెంట అనేక మైళ్ళు పరిగెత్తాడు. చివరకు ఆ లేడీ ఎటో అదృశ్యమైంది. గుర్రం అలసిపోయింది, రాజు అలసిపోయాడు. మిట్ట మధ్యాహ్నమైంది. రాజు ఒక చెట్టు కింద నిలబడి లేడీ మాయమైపోయిన దిక్కుగా చూశాడు. రాజు కంటబడిన ప్రకృతి దృశ్యాలు ఆయనను ఆశ్చర్యపరిచాయి. ఇంకా ఉత్తరంగా దూరాన ఎత్తైన పర్వతాలున్నాయి.
తాను నిలబడ్డ చోటికి ఆ పర్వతాలకు మధ్య ఉన్న ప్రకృతి ఎంతో రమణీయంగా, అందంగా, వనదేవత నివాసంలాగా నేత్రపర్వంగా ఉంది. ఏపుగా గుమ్మటాల్లాగా పెరిగిన చెట్లు, తివాసి లాంటి గడ్డి, మధ్యగా మెలికలు తిరిగి పారే ఏరు, దూరాన ఆలయ గోపురాలు లాంటి దేవదారు చెట్లు, ఒక పక్కగా చిన్న అందమైన నగరము రాజు కళ్ళబడ్డాయి. ఆ దృశ్యం చూసి తన్మయత్వంలో మునిగి ఉన్న రాజును అతని సామంతులు వచ్చి కలుసుకున్నారు. రాజు వాళ్ళకేసి తిరిగి, నా రాజ్యంలో ఇంత అందమైన ప్రాంతం ఉన్నట్టు నాకు ఇంతవరకు తెలియనే తెలియదు సుమా అన్నాడు. సామంతులు రాజుతో, మహారాజా, ఆ కనిపించే ప్రదేశం మన రాజ్యంలోది కాదు. తమరిప్పుడు నిలబడి ఉన్నదే మన రాజ్యపు సరిహద్దు అన్నారు. రాజు దెబ్బతిన్న వాడిలాగా అయిపోయి, ఆ కనిపించేదంతా నా రాజ్యం కాదా అని అడిగాడు. కాదు మహారాజా, అదొక స్వతంత్ర రాజ్యం. అందులో పల్లెకారులు మాత్రమే నివసిస్తూ ఉంటారు అన్నారు సామంతులు. రాజు పటపటా పళ్ళు కొరికి, పల్లెకారులు స్వతంత్ర రాజ్యమున ఇవాళే సేనలను పంపి ఆ కనిపించే పర్వతాల దాకా మన రాజ్యంలో కలిపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ వెంటనే అమలు జరిగింది. అతి మనోహరమైన పల్లెకారుల స్వతంత్ర రాజ్యంలోకి సుచంద్రుడి సైనిక బలాలు ప్రవేశించి విధ్వంసకర చర్యలు ప్రారంభించాయి. సైనికులు దుందుబులతోనూ అట్టహాసాలతోనూ అక్కడ ప్రశాంతతకు భగ్నం కలిగింది. అక్కడ నిర్మలమైన బాగులలో పల్లెకారుల రక్తం కూడా కలిసి ప్రవహించసాగింది. తన సైన్యాన్ని చూస్తూనే పల్లెకారులు తనకు పాదాక్రాంతులై తమ స్వాతంత్ర్యాన్ని తనకు కానుక పెట్టి తమ నగరానికి ఆహ్వానిస్తారని సుచంద్రుడు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. 3 రోజులు యుద్ధం జరిగింది. పల్లెకారుల నగరం శ్మశానంలాగా తయారైంది. అయినా పల్లెకారులు లొంగి రాలేదు. పగలల్లా వాళ్ళు తమకున్న ఆయుధాలతో పోట్లాడారు. స్త్రీలు, పిల్లలు కూడా తమ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని శపథం చేశారు. రాత్రి కాగానే వాళ్ళు గాయపడిన తమ వారికి కట్లు కట్టి, చచ్చిపోయిన వారిని పాతిపెట్టి, మళ్ళీ తెల్లవారుతూనే యుద్ధానికి సిద్ధమవుతున్నారు. 4వ రోజు ఉదయం సుచంద్రుడు తన గుడారంలో కూర్చుని ఆ రోజు జరగవలసిన యుద్ధం గురించి తంత్రాలోచన చేస్తూ ఉండగా ఆయనను చూడాలని ఎవరో వృద్ధుడు వచ్చినట్టు పహరా వాళ్ళు చెప్పారు. ఆ వృద్ధుడు గూఢచారి కాడు అని రూఢి అయితే లోపలికి రానివ్వవచ్చునని రాజు వాళ్లతో అన్నాడు. వృద్ధుడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఆయన వద్ద ఆయుధం ఏదీ లేదు. అందుచేత భటులు అతన్ని రాజు వద్దకు తీసుకుని వచ్చారు. ఎవరు నువ్వు? ఏం పని మీద వచ్చావు? నీతో చాలాసేపు మాట్లాడడానికి నాకు వ్యవధి లేదు. మేము అతి ముఖ్యమైన పనిలో, ఆలోచనలో ఉన్నాం అన్నాడు రాజు. నేను తమ దర్శనం కోసమే వచ్చాను మహారాజా అన్నాడు వృద్ధుడు. శత్రుదేశం వాడివా, పల్లెకారివా అని రాజు అడిగాడు. లేదు మహారాజా, నేను తమ పౌరుణ్ణి. నా గుడిసె ఈ సమీపంలోనే ఉన్నది అన్నాడు వృద్ధుడు. నీకు ఏం కావాలి నా నుంచి అని రాజు అడిగాడు. వృద్ధుడు ఒక చిన్న ఎముక ముక్కను చూపి, దానితో బంగారం ఇస్తే తనకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు. రాజు ఆ వృద్ధుడి చేతిలోని ఎముక ముక్క కేసి చూసి, అంత కొద్ది బంగారం కోరావు, అది చిన్న మెత్త కూడా ఉండదే అంటూ, ఈ బంగారు మొహరి తీసుకుని వెళ్ళిపో అంటూ ఒక మొహరు విసిరాడు. వద్దు మహారాజా, తూచి ఈ ఎముక ఎత్తు మాత్రమే ఇప్పించండి, నాకు అంతకంటే ఎక్కువ వద్దు. నేను దురాశాపరుని కాను అన్నాడు వృద్ధుడు. వృద్ధుడి సంతృప్తి కోసం రాజు ఒక చిన్న త్రాసు తెప్పించి ఒక పళ్ళెంలో వృద్ధుని ఎముక ఉంచమని 2వ పళ్ళెంలో మొహరుంచాడు. ఎముకే బరువుగా ఉన్నట్టు స్పష్టమైంది. రాజుకు ఆశ్చర్యం వేసింది. మరికొన్ని మొహరీలు వేశాడు. లాభం లేకపోయింది. తన దగ్గర ఉన్న మొహర్లు అన్నీ వేసి, తన ఒంటి మీద బంగారు ఆభరణాలు అన్నీ వేసినా కూడా ఎముకే ఇంకా బరువుగా ఉన్నది. దీని ఎత్తు బంగారం తమ దగ్గర లేకపోతే పోనివ్వండి మహారాజా, నా దారిని నేను పోతాను అన్నాడు వృద్ధుడు. ఆగు, ఇందులో ఏదో మాయా మోసమో ఉన్నాయి. ఇంత చిన్న ఎముక ఇంత బరువు ఎలా దూకుతున్నది అన్నాడు రాజు. ఈ ఎముక దురాశ మహారాజా, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా వేసినా కూడా దీని బరువుకు సమం కాదు అన్నాడు వృద్ధుడు. అయితే ఈ దురాశతో తొలుతోగేది ప్రపంచంలో లేదంటావా అన్నాడు ఆశ్చర్యంగా. వృద్ధుడు తన సమీపంలో ఉన్న భటుడికేసి తిరిగి తన వేలికి గంటు పెట్టమని తన రక్తం బొట్టుతో ఆ ఎముకను తొలుతూచాడు. ఎముక ఉండే పళ్ళెం పైకి లేచిపోయింది. మహారాజా, నేను వృద్ధుణ్ణి, నా రక్తం పలసపడిపోయింది. ఇదే పసివాళ్ల రక్తము, యువకుల రక్తము అయితే ఇంకా ఎంత బరువు ఉండేదో ఆలోచించండి, నాకు సెలవు ఇప్పించండి అంటూ ఆ వృద్ధుడు ఏమీ తీసుకోకుండానే బయటికి వెళ్ళిపోయాడు. రాజు కొంతసేపు దిగ్భ్రమ చెంది కొయ్యబారిపోయినట్టుగా ఉండిపోయి చివరకు, యుద్ధం ఆపండి,
సైనికులందరినీ వచ్చేయమనండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజే యుద్ధం నిలిచిపోయింది. రాజు తన సేనలతో సహా తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏ దేశం మీద కూడా దండెత్తిన పాపాన పోలేదు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను, సూచనలు కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.